సత్యసువార్త కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠంలో మనము సంఘము యేసుక్రీస్తు వారిది అనే అంశమును గూర్చి తెలుసుకున్నాం. ఈరోజు అమూల్యమైన మూలరాయి అనే అంశమును గూర్చి మనం తెలుసుకుందాం. అమూల్యమైన మూలరాయి, దేనికి మూలరాయి అని మనం తెలుసుకున్నట్లయితే, దేనికి మూలరాయి అంటే అసలు పునాది రాయి. మూలరాయి అనగా పునాది రాయి. దేనికి పునాది రాయి? దేనికైనా ఇల్లు కట్టుకోవాలన్నా, మందిరం కట్టాలన్నా ముందు పునాది రాయిని వేస్తారు. ఆ పునాది రాయి వేసిన తర్వాత ఆ రాతి మీద రాయిని కట్టి ఆ ఇల్లు అయినా మందిరైనా పూర్తి చేస్తారు. ఇక్కడ మరి మనం ఏ పునాది రాయి గురించి మనం తెలుసుకుందామంటే, మనం గమనించినట్లయితే ధర్మశాస్త్ర చట్ట ప్రకారము యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటున్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు ఆ యొక్క దేవాలయమునికి వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయంలో ఉన్న వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటున్నారంట. పావురాలను అమ్ముకోవటము, లేదా గొర్రెల్ని, మేకల్ని, ఈ విధంగా ఎడ్లని, ఇవన్నిటిని అమ్ముకొని, గొర్రెలను ఇవన్నీ అమ్ముకొని దేవుని యొక్క మందిరములో ఇవన్నీ వీటిని పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటున్నారంట. ఆయన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు దేవాలయంకి వెళ్ళినప్పుడు ఇవన్నిటిని దేవాలయంలో ఇలాంటివన్నీ పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటున్నారంట. దానిని చూసి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే 17వ వచనములో, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడి ఉన్నదని చెప్తూ ఉంటున్నారు. ఆ యొక్క మందిరాన్ని, ఆ పరిస్థితులన్నిటిని చూసి యేసుక్రీస్తు వారికి దేవునితో అంటున్నాడు, దేవా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అంటే ఈ యొక్క మందిరములో ఉన్న పరిస్థితులు ఏంటి, అలనాడు ఈ యొక్క మందిరాన్ని కట్టించిన విధానం ఏంటి, ఆ మందిరానికి కొలతలతో సహా ఏది ఎక్కడ పెట్టాలో, ఏది ఎలా కట్టాలో కొలతలతో సహా మీరు కట్టించి అన్నీ చెప్పి కట్టించారే. ఆ మందిరములో ఉన్న ధర్మశాస్త్ర చట్టాన్ని మీరు ఏ విధముగా ఆ యొక్క 10 ఆజ్ఞల చట్టాన్ని మీరు రాయించి ఇచ్చి ఉన్నారే. ఆ యొక్క ఇక్కడ చూచినట్లయితే ఆ మందిరం విధానానికి ఒక క్రమం లేదు. ఆ మందిరంలో ధర్మశాస్త్ర చట్టం ఆచారము సరిగా లేదు. అక్కడున్న పరిస్థితులన్నిటిని చూచి యేసుక్రీస్తు వారికి చాలా కోపం వచ్చింది, బాధ కలిగింది. తర్వాత ఆయన మాట్లాడుతూ అంటున్నారు 19వ వచనములో, యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో లేపుదునని వారితో చెప్పాడు. ఇవన్నీ అక్కడ చాలా డిస్కషన్ అన్నీ జరిగిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఈ యొక్క దేవాలయాన్ని మీరు చూస్తూ ఉంటున్నారు కదా, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో నేను మరలా లేపుదును అనేసనని అన్నారు. అంటే అయితే అక్కడున్న వారు ఏమంటున్నారు అనేసనంటే, అక్కడున్న యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అని అనిరి. అయితే అక్కడున్న యూదులు ఏమంటున్నారంటే, ఆ మందిరంలో ఉన్న యూదులు, ఈ దేవాలయం కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది కదా, నీవు 3 రోజుల్లో దీన్ని పడగొట్టి మరలా కట్టేదవా అనేసని ఆయన అడిగినప్పుడు, అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాటలు చెప్పాడు. ఆయన శరీరం అనే ఆ దేవాలయాన్ని గూర్చి ఆయన చెప్పాడు కానీ అక్కడున్న యూదులకైతే ఆ విషయాలు, యూదులకు కానీ అపోస్తులకు కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన దేన్ని పడగొడతానన్నాడు? ఆయన శరీరం అనే దేవాలయాన్ని. ఆయన శరీరము దేవాలయం ఎలాగయ్యింది అనేసని చూచినట్లయితే, ఆ దేవాలయములో, అప్పుడున్న దేవాలయములో అక్కడున్న ధర్మశాస్త్ర చట్ట ప్రకారము ఎవరు కూడా ఏ పాపాలు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఏవి చేయకూడదు. పొరపాటున ఏమైనా చేస్తే పరిశుద్ధమైన గొర్రెను కానీ, మేకను కానీ, పావురాలు కానీ తీసుకొని వెళ్ళి బలి అర్పించాలి. ఆ బలి అర్పించటం ద్వారా, రక్తము చిందించటం ద్వారా పాప క్షమాపణ జరుగుతుంది అని దేవుడు యొక్క 10 ఆజ్ఞల్లో ఒక మాటగా చెప్పాడు. చెబితే వీళ్ళు ఇష్టానుసారంగా పాపాలు చేయటం, గొర్రెల్ని, మేకలను తీసుకుని వెళ్ళి బలి అర్పిస్తూ ఉంటున్నారు. ఆ విధముగా జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ ఆ మందిరము, దాని కొలతలు ఉన్నవి.
అంతేకాదు మందిరములో ధర్మశాస్త్రం అనే చట్టం ఉన్నది. ఆ చట్ట ప్రకారం బలి అర్పించితే పరిశుద్ధమైన బలి అర్పించుట ద్వారా, రక్తము చిందించుట ద్వారా పాప క్షమాపణ జరిగిద్ది. ఆ మందిరము దానికున్న చట్టాల లెక్క ప్రకారం. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికొచ్చారు. ఆయన ఈ లోకమునకొచ్చినప్పుడు వధకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన మౌనముగా ఉన్నాడు. మౌనముగా ఉండి ఏం చేశాడు? సకల మానవాళి పాపాలన్నీ గూడా ఆయన మీద వేసుకొని, ఆ సకల మానవాళి పాపాలన్నీ గూడా ఆయన మీద వేసుకొని, ఆయన వధకు తేబడిన గొర్రెవెల్లే అంటే మనందరి బదులు ఆయన బలి అవ్వటానికి సిద్ధముగా ఉన్నాడనమాట. ఆయన మనందరి కోసం ఆయన యొక్క బలి పశువైపోయి ఆయన రక్తము చిందించటానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఆయన మాట్లాడే సమయంలో. ఆ విధముగా ఆయనొచ్చేసి ఈ ఇంతకుముందయితే ఎవరికి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎవరు చేసిన పాపాలకు వాళ్ళే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గొర్రెనో, మేకనో, దేన్నో తీసుకొనెళ్ళి బలి అర్పించాడు. ఇప్పుడైతే ఈయన అందరి కోసం ఒకే గొర్రెలాగా వధకు తేబడిన గొర్రెలాగా ఒక్కాయనే ఆయనొచ్చాడు. అంతకుముందయితే పశువులు, నిజముగానే పశువులు. ఈయన మనందరి కోసం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన వచ్చారు ఈ లోకానికి. ఆయన వచ్చేసి మనందరి పాపాలు ఆయన మీదేసుకొని, ఆయన బలి పశువయ్యి, ఏ చట్ట ప్రకారం బలి పశువయ్యాడు? ధర్మశాస్త్ర చట్ట ప్రకారం. ఆ మందిరములో ఉన్న ధర్మశాస్త్ర చట్ట ప్రకారము ఆయన మనందరి కోసం బలి పశువయ్యి బలి పశువులాగా ఆయన బలి అయిపోయాడు. అక్కడ ఆయన రక్తమును చిందించాడు. సకల మానవాళ కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. అప్పుడు సకల మానవాళి పాపానికి ఒకేసారి ఆ యొక్క రక్తము చిందించబడినది గనుక అందరి పాపాలు క్షమించబడతాయి అన్నమాట. అందరి పాపాలు క్షమించబడటం కోసం ఆయన వచ్చాడు. అప్పుడు తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ తర్వాత గొర్రెల్ని, మేకల్ని బలి అర్పించాల్సిన పని లేదు. అందరి బదులు ఒక్కాయనే ఆయన బలి అయిపోయాడు కాబట్టి, మనమందరము ఆ యొక్క చనిపోయిన రీతిగా ఆయన ఏ విధంగా చనిపోయాడో, ఏ విధంగా పాతిపెట్టాడో, ఏ ఏ విధంగా ఆయన తిరిగి లేచాడో, దానికి సాదృశ్యంగా మనము నీళ్ళల్లో మనం బాప్తీసం తీసుకుంటున్నాం. నీళ్ళల్లో ముంచబడి మరలా మనం తిరిగి లేచి మనం బాప్తీసం తీసుకుంటున్నాం. బాప్తీసం తీసుకొనిన తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచిన వారిలో నీతిమంతుడిగా మొదటి వారిగా ఉన్నారు. ఆయన తిరిగి లేచిన వారిలో మొదటి వానిగా ఉన్నారు కనుకనే ఆయన ఏమయ్యారు? పునాది రాయి అయ్యారు. అందుకనే యెషయా గ్రంథములో సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడున నేనే, అది పరిశోధింపబడిన రాయి, మూలకు అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నదని యెషయా గ్రంథంలో ప్రవచనాల్లో చెప్పిన రీతిగా ఇక్కడ మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయములో అదే మాట చెప్తూ ఉంటున్నారు. 6వ వచనము. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదయు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనముల యందు వ్రాయబడి ఉన్నది. లేఖనములలో ప్రవచనములో వ్రాయబడిన మాట ఇక్కడ ఎవరు మాట్లాడుతూ ఉంటున్నారు? పేతురు గారు చెప్తూ ఉంటున్నారు. ఏర్పరచబడినది అమూల్యమైన మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు మూలరాయిని సియోనులో స్థాపించుచున్నాను. ఆ మూలరాయి ఎవరు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు. ఎవరు ఇప్పుడు మూలరాయి అంటే చనిపోయి తిరిగి లేచిన వారిలో మొదటి వారిగా ఉన్నవారు యేసుక్రీస్తు వారు. ఆయనే మూలరాయి అయి ఉన్నారు. మూలరాయి అంటే ఆ మందిరాన్ని కట్టడానికి మూలరాయి అంటే పునాది రాయి. దేనికి పునాది రాయి? క్రొత్త మందిరమును కట్టడానికి పునాది రాయి. పాత మందిరం ఏది? యెరూషలేము దేవాలయము. పాత మందిరం ఏది? యెరూషలేము దేవాలయము. ఇక్కడ కొత్త మందిరం ఏది అంటే మనం ఇప్పుడు చూసుకుందాం. కొత్త మందిరం కట్టడానికి పునాది రాయి గురించి మనం తెలుసుకుంటున్నాం. పాత మందిరము యెరూషలేము దేవాలయము, క్రొత్త మందిరము యేసుక్రీస్తు వారు. ఆ కొత్త మందిరానికి పునాది రాయి యేసుక్రీస్తు వారు. పాత మందిరములో ఉన్నది ఏంటిది? అది ధర్మశాస్త్ర చట్టము.
ఆ ధర్మశాస్త్ర చట్ట ప్రకారమే యేసుక్రీస్తు వారు సకల మానవాళి కోసం గొర్రె పశువులాగా బలి అయిపోయాడు. అంటే ధర్మశాస్త్రము అయిపోయింది. ధర్మశాస్త్రం మొత్తాన్ని ఆయన నెరవేర్చాడు. ఆ ధర్మశాస్త్ర చట్టం అనేది ఆయన నెరవేర్చిన సకల మానవాళి కోసం ఒకేసారి నెరవేర్చాడు గనుక అక్కడ ధర్మశాస్త్రం అంతా కూడా పూర్తయిపోయింది. ధర్మశాస్త్రం అనే చట్టం అక్కడ లేనప్పుడు అక్కడ మందిరముతో కూడా పని లేదు. ఆ మందిరము కూడా అయిపోయింది. ఆ మందిరము, మందిరంలో ఉన్న చట్టము రెండు. అంటే ఆ చట్టమే లేనప్పుడు ఆ మందిరముతో కూడా పని లేదు. ఆ మందిరమును పడగొట్టాడు. ఆ మందిరములో ఉన్న చట్టాన్ని ఆయన ఆయన సమాధి చేశాడు. ఆయన మీద వేసుకొని పాపములన్నీ ఆయన మీద వేసుకొని ఆయన బలి పశువు అయి చనిపోయాడు. దాన్ని నెరవేర్చేశాడు. అంటే ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తి ఏదన్నా నేరాలు చేసినప్పుడు ఒక 6 నెలలు జైలు శిక్ష అనుభవించాలి అనేసి అని అన్నారనుకోండి. 6 నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆ ఆ వ్యక్తి బయటకొచ్చేస్తాడు. ఆ వ్యక్తి బయటకొచ్చిన తర్వాత చక్కగా మళ్ళీ మామూలుగానే తిరుగుతాడు. ఎందుకని? తెలుసో తెలియకో తప్పు జరిగిపోయింది. దానికి తగిన శిక్ష 6 నెలలు భరించేశాడు. 6 నెలలు జైలు శిక్షను అనుభవించాడు. 6 నెలలు అయిపోయింది, పూర్తయిపోయింది, బయటకొచ్చేశాడు. తర్వాత మామూలుగానే తన పనులు తను చేసుకుంటూ ఉంటాడు. మామూలుగానే ఉంటాడు. దాని గురించి ఇంకా శిక్ష మరలా ఆ శిక్ష అనుభవించటానికి లేదు. అయిపోయింది. 6 నెలలు పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఫ్రీగా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. అదే విధముగా ఒక్కొక్కళ్ళం ఇంతకు ముందైతే ధర్మశాస్త్ర చట్ట ప్రకారం ఇంతకు ముందైతే ఒక్కొక్కళ్ళు ఎవరికి వాళ్ళే చేసిన పాపాలకి తగిన శిక్షగా వాళ్ళు పశువుని, గొర్రెనో, మేకనో తీసుకొని ఎవరికి వాళ్ళే తీసుకొని అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఆ పని లేదు. అందరి బదులు ఒకే గొర్రె పిల్లలాగా ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లలాగా సకల మానవాళి కోసం ఆయన బలి అయిపోయాడు. ఇక మరలా ఇంకొకళ్ళు వెళ్ళి బలి అర్పించడానికి అక్కడ అవకాశం లేదు. అందరి బదులు ఆయన బలి అర్పించేశాడు కదా! అంటే 6 నెలలు జైలు శిక్ష అయిపోయిన తర్వాత ఫ్రీ అయిపోయినట్టు సకల మానవాళి కోసం ఆయన బలి అయిపోయాడు కదా! ఆయన బలి అయిపోయాడు. ఆయన తిరిగి లేచాడిక. ఇక మరలా నువ్వు నేను వెళ్ళి అక్కడికెళ్ళి మళ్ళీ బలులు అర్పించాల్సిన అవసరం లేదు. అంటే మళ్ళీ మనం వెళ్ళి బలులు అర్పించాల్సిన అవసరం లేదు గనుక ఆ ధర్మశాస్త్ర చట్టానికి కూడా చట్టం కూడా మనకు అవసరం లేదు. ఆ ధర్మశాస్త్ర చట్టం మనకు అవసరం లేదు లేనప్పుడు ఆ మందిరము కూడా మనకు అవసరం లేదు. ఆ మందిరము మనకు అవసరం లేదు. ధర్మశాస్త్ర చట్టం కూడా మనకు అవసరం లేదు. ఆయన చనిపోయి పాతి పెట్టబడి ఆయన 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. కొత్త మందిరానికి ఆయన పునాది రాయిగా ఆయన తిరిగి లేచాడు. ఆ తర్వాత మందిరం ఏ విధంగా పూర్తి చేయబడుతుంది అనేసని మనం చూచినట్లయితే అదే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూచినట్లయితే మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి అగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచూ ఉన్నారు. ఆయన పునాది రాయిగా ఆయన వేయబడి ఉన్నాడు. మనమందరము ఎందరైతే బాప్తిసము పొందుతారో ఇక్కడ మనం అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూచినట్లయితే పేతురు గారు ఇక్కడ పలుకుతూ ఉంటున్నారు. 2వ అధ్యాయం 37వ వచనంలో వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని మాటలు అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది
చేర్చబడిరి. ఎక్కడికి 3000 మంది చేర్చబడ్డారు? పేతురు గారు యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానాల గురించి, ఆయన గూర్చి ప్రవచనాల్లో వ్రాయబడిన దాని విషయాల గురించి అన్నీ వివరించి చెప్పిన తర్వాత వారందరూ కూడా మారు మనసు పొంది ఆ దినమున ఇంచుమించు 3000 మంది బాప్తీసము తీసుకున్నారంట. 3000 మంది బాప్తీసం తీసుకొని ఎక్కడికి చేర్చబడ్డారు? ఈయన ఎవరంట? ఆయన ఆ యొక్క మందిరమును కట్టడానికి పునాది రాయిగా ఈయన ఉన్నారు. అదేగా చెప్తున్నారు, మనుషుల చేత విసర్జింపబడ్డాడు. అక్కడ ఇశ్రాయేలీయుల చేత విసర్జింపబడ్డాడు ఆయన. దేవుని దృష్టికి అయితే ఏర్పరచబడిన వారంట. అమూల్యమును సజీవమైన రాయి అయిన, అమూల్యమైన సజీవమైన, సజీవం అంటే ఏంటి? బ్రతికి ఉన్న, అమూల్యమైనది మా సజీవమైన రాయి అగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. అమూల్యమైన సజీవమైన అంటే జీవించి ఉన్న రాయి. రాయి జీవించి ఉంటుందండి, రాయికి ప్రాణం ఉంటుందండి. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే సజీవమైన రాయి అగు ప్రభువునొద్దకు. ఆ ప్రభు ఎవరంట? సజీవమైన రాయి, రాయి అయిన ప్రభువునొద్దకు వచ్చిన వారై. అంటే ఆయన ప్రభువారు ఆ క్రొత్త మందిరానికి పునాది రాతిని, ఆ పునాది రాయిగా ఆయన ఉన్నారు. మనమందరం ఎవరు అంట? మీరును ఆ విధముగా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనము కూడా అలనాడు 3000 మంది చేర్చబడ్డారు. అదే అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఆ రోజు కూడా ఇంచుమించుగా ఆ యొక్క 5000 మంది పురుషులే 5000 మంది బాప్తీసం తీసుకొని ఆ యొక్క చేర్చబడ్డారంట. ఎక్కడికి చేర్చబడ్డారు అనేసనంటే ఆయన పునాది రాయిగా ఉన్నారు. ఈ రక్షింపబడిన మనం ఎవరు అంట? సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. ఆయన సజీవమైన మూలరాయిగా ఉన్నాడు. మనమందరం బాప్తీసం తీసుకొని రక్షింపబడిన మనమందరం కూడా సజీవమైన రాళ్లముగా ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుచున్నాం. ఆయన పునాది రాయి, బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్క రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి ఏ విధముగా కట్టబడి అక్క మందిరం పూర్తి అవుతుందో ఆ విధముగా అలనాటి నుంచి కూడా రక్షింపబడిన, బాప్తీసం తీసుకొని రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఆనాడు 3000 మంది, తర్వాత 5000 మంది, తర్వాత ఇంకా 1000 మంది, ఈ విధంగా ఆనాటి నుంచి కూడా అనేక మంది బాప్తీసం తీసుకుంటూ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచూ ఉన్నారు. నేటికి కూడా ఇంకా కట్టబడుతూనే ఉన్నారు. దేవుని యొక్క మందిరం ఏమవుతుంది? కట్టబడుతూ ఉన్నది. ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడుచూ ఉన్నది. అందుకని యేసుక్రీస్తు వారు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కడతాను అన్నాడు. ఆ దేవాలయాన్ని ఆయన మరణము ద్వారా దాన్ని పడగొట్టాడు. పునరుద్ధానం ద్వారా ఆయన మందిరానికి పునాదిని వేశారు. మనమందరం ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుచూ ఉంటున్నాం. ఈ విధముగా దేవాలయము కట్టబడుచూ ఉన్నది. క్రొత్త దేవాలయం, నూతన దేవాలయము కట్టబడుచూ ఉన్నది. ఆ దేవాలయం పడగొట్టబడినది. ఇక్కడ దేవాలయము యేసుక్రీస్తు వారి ద్వారా మనందరం ఆత్మ సంబంధమైన రాళ్లముగా దేవాలయము కట్టబడుచూ ఉన్నది. అక్కడ ధర్మశాస్త్ర చట్టము ఆగిపోయినది, అయిపోయినది, పూర్తయిపోయినది. ఇక క్రొత్త నిబంధన చట్టము జరుగుతూ ఉన్నది. ఈ మందిరములో, ఆత్మ సంబంధమైన మందిరములో ఆరాధన ఎలా ఉంటుంది? ఆత్మ సంబంధమైన మందిరంలో చట్టం ఎలా ఉంది? అది ధర్మశాస్త్ర చట్టము, అది పూర్తయిపోయింది. క్రొత్త నిబంధన ఈ యొక్క క్రొత్త మందిరములో చట్టము ఎలా ఉంది అనేసనంటే అక్కడ ఏ విధంగా బలులు అర్పించేవాడు? పాప క్షమాపణ నిమిత్తము వారందరూ పశువులను తీసుకొని వెళ్ళి బలి అర్పించేవాళ్ళు. మరి క్రొత్త నిబంధనలో మనమేం అర్పించాలంట? యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉన్నారు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. మనం ఈ యొక్క దేవాలయములోనికి మనం వచ్చి మన హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు వారి నామములో మనం బాప్తీసము తీసుకొని
ఆ యేసుక్రీస్తు వారు ఏ రోజైతే ఆయన చనిపోయి తిరిగి లేచారో, ఏ రోజైతే ఆయన తిరిగి లేచిన రోజనేది ఒకటున్నదో, ఏ రోజున ఆయన తిరిగి లేచారు? ఆదివారమున ఆయన తిరిగి లేచారు. ఆదివారమున ఆయన తిరిగి లేచారు గనుక, ఆదివారము ఆయన రోజు. ఆయన రోజున మనమందరము కూడా రక్షింపబడిన మనమందరము కూడా ఆత్మ సంబంధమైన మందిరములో మనమందరము గూడా చేరి, ఆదివారమున ఆయన రోజున ఆయనను మనం జ్ఞాపకము చేసుకొనుచు, ఆయనకు సాదృశ్యమైన ప్రభు భోజనాన్ని మనం తీసుకొనుచు, అంత గొప్ప త్యాగం చేసిన ఆ యేసుక్రీస్తు వారిని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఈ విధముగా ఈ యొక్క మందిరములో ఆరాధన క్రమాన్ని మనం జరిగించాలి. ఇది క్రొత్త నిబంధన మందిరము. క్రొత్త నిబంధనలో ఆరాధన క్రమం. ఈ యొక్క క్రొత్త నిబంధన మందిరములో ఆరాధన క్రమంలో ఏమేమి ఉంటాయంటే, ఇంతకుముందు కూడా ఎన్నో సార్లు చెప్పుకున్నాము. ఆరాధనలో ప్రార్థన ఉంటది. ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి. ఖచ్చితంగా ఈ యొక్క ఆరాధన క్రమము, ఈ యొక్క క్రొత్త నిబంధనలో, క్రొత్త మందిరములో ఆరాధన క్రమం ఎలాగుంటది అంటే, ఖచ్చితంగా ప్రార్థన ఉంటది. అలాగే ఖచ్చితంగా పాటల ద్వారా దేవుని స్తుతించాలి. అలాగే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఆత్మీయంగా దేవునిలో బలపడాలి. అలాగే అట్టి సంఘము మనమందరం కూడుకొనుచున్నాం గదా! ఒకే దగ్గర మనమందరం కూడుకొనుచున్నాం గదా! ఆ కూడుకొనుచున్న ఆ యొక్క సంఘానికి సంబంధించి, ఆ మందిరానికి సంబంధించిన ఖర్చులు గానీ, పేదలకు సహాయం జేయటానికి గానీ, సంఘము క్షేమాభివృద్ధి చెందటం నిమిత్తము గానీ, ఖచ్చితంగా దేవునికి ఆ యొక్క కానుకలివ్వాలి. ఆయనే ఖచ్చితంగా ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ఆరాధనల క్రమం 5 అంశాలుంటాయి. మొదటిది ప్రార్థన, రెండవది పాటలు, పాటల ద్వారా ఆయన స్తుతించాలి. వాక్యము ద్వారా మనము ఆత్మీయంగా బలపడాలి. ఆయనకు సాదృశ్యమైన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి ఉన్నారు గనుక, మన కోసం ఆయన రక్తం, ఆయన శరీరం అంతా కూడా నలగగొట్టబడి, ఆయన రక్తమంతా ఆఖరి బొట్టు వరకు కార్చబడినది గనుక, ఆయన జ్ఞాపకము చేసుకొనటం నిమిత్తమై ఆయన రోజు అనగా ఆయన దినము, ఇది ప్రభువు దినము. అంటే ప్రభువు రోజున మనమందరము గూడా కూడుకొని ఆ ప్రభువు వారిని జ్ఞాపకం చేసుకొనుచు, ఆ ప్రభువు వారికి సాదృశ్యమైన ప్రభు భోజనాన్ని మనం తీసుకోవాలి. ఖచ్చితంగా ఆదివారం ఆరాధనలో ప్రభు భోజనాన్ని తీసుకోవాలి. అలాగే సంఘము క్షేమాభివృద్ధి నిమిత్తమై కానుకలు గూడా తీసుకోవాలి. ఈ విధముగా ప్రార్థన, పాటలు, వాక్యము, ప్రభు భోజనము, కానుకలు, ఈ 5 అంశములు కలిగినదే ఆరాధన. ఈ ఆత్మ సంబంధమైన మందిరములో ఈ ఆత్మ సంబంధమైన మందిరములో చట్టం ఏది అనేసనంటే, ఈ 5 అంశములను ఆచరించటమే చట్టము. ఈ క్రొత్త మందిరములో కట్టబడుచూనే ఉంది ఇంకా మందిరము. ఇంకా ఎప్పుడు పూర్తయిద్ది అంటే, ఈ మందిరము ఎప్పుడు పూర్తయితది అంటే, యేసుక్రీస్తు వారు రెండవ రాకడలోకొచ్చినప్పుడు పూర్తయిపోయినట్టు. ఇంకా దేవుడు మనకింకా సమయాన్ని, దేవుడు మనకి ఇంకా అవకాశాన్ని ఇచ్చాడు గాబట్టి, ఒకవేళ ఎవరైనా రక్షింపబడకపోతే, ఎంత తొందరగా రక్షింపబడి, ఎంత తొందరగా యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని, ఈ ఆత్మ సంబంధమైన రాళ్ళగా వాళ్ళు గూడా మలచబడి, ఆ విధముగా ఆత్మ సంబంధమైన మందిరములో మేము గూడా ఒక రాయిగా ఉంటాము అనేసని సిద్ధపడినట్లయితే, ప్రతి ఒక్కరు గూడా తమ పాపములను ఒప్పుకొని బాప్తిసం తీసుకొని ఆత్మ సంబంధమైన మందిరములో మీరు కూడా ఒక రాయిగా, ఆత్మ సంబంధమైన రాయిగా ఉండటానికి దేవుడిని ఇంకనూ సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు గనుక, ఎవరైనాను రక్షింపబడకపోతే, రక్షింపబడి ఆత్మ సంబంధమైన మందిరములో ఆత్మ సంబంధమైన రాయిగా ఉండవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. కానీ మనమందరము ఈ విధముగా ఆత్మ సంబంధమైన మందిరములో, ఆత్మ సంబంధమైన రాళ్ళముగా మనము దేవుని యొక్క మందిరము కట్టే దానిలో మనము కూడా ఒక రాయిగా, మనము కూడా ఒక భాగముగా ఉన్నాము అంటే నిజముగా ఎంతో ధన్యులము. ఆ యొక్క మందిరము కట్టబడుచూనే ఉన్నది. ఆ ఆ మందిరానికి పునాది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మూలరాయి, పునాది రాయి. మనమందరము కూడా
ఆత్మ సంబంధమైన రాళ్ళముగా దేవునికి అనుకూలమైన మందిరముగా మనము కట్టబడుచూ ఉంటున్నాము. అదేవిధంగా మనము అపో ఇంకా మనం చూసినట్లయితే ఈ విధముగా దేవుని యొక్క మందిరముగా మనం కట్టబడే దానిలో మనము కూడా ఒక భాగములుగా ఉన్నామంటే నిజంగా మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. మరి ఆ విధముగా ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచు దేవుని యొక్క ఆజ్ఞలు ఈ క్రొత్త మందిరము అంటే పాత మందిరము అయిపోయింది. పాత మందిరములో చట్టము, ధర్మశాస్త్ర చట్టం పూర్తయిపోయింది. క్రొత్త మందిరము కట్టబడుచు ఉన్నది. క్రొత్త మందిరములో ఈ యొక్క 5 అంశాలతో కూడిన చట్టం అనేది ఉన్నది. ఈ చట్ట ప్రకారం మనం జీవించాలి. చట్ట ప్రకారం దేవుణ్ణి ఆరాధించాలి. వ్యక్తిగతంగా మనలో తప్పులు, పాపాలు, దోషాలు ఏమైనా ఉంటే అవన్నిటిని కూడా మనం తీసివేసుకోవాలి. అవన్నిటిని కూడా మనము తొలగించేసుకోవాలి. తొలగించేసుకొని మారు మనసు పొంది బాప్తీసము తీసుకొని ఆ మందిరములో మనము కూడా చేర్చబడాలి. ఆ మందిరములో ఒక రాయిగా మనం కూడా చేర్చబడి మందిరముగా కట్టబడుతూ ఉంటే నిజముగా మనం ఎంతో ధన్యులం అన్నమాట. దేవుని యొక్క మందిరము కట్టబడుతూనే ఉన్నది. ఇంకా ఏదో మందిరం కట్టిద్ది, ఇంకేదో వస్తుంది ఏంటో రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారండి. లేఖనములను సరిగా అర్థం చేసుకోండి. వాక్యానుసారముగా మీరు జీవించండి. వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోండి. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని ఆ విధంగా ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్కరు కూడా దేవునిలో బలపడి స్థిరపడవలసినదిగా ప్రభువు పేరట మనవి చేస్తూ ఆయన అమూల్యమైన మూలరాయి ఆయన మందిరానికి మనమందరము ఆత్మ సంబంధమైన రాళ్ళం. ఎన్నిసార్లు చెప్పినా అదే. ఆ విధముగా దేవుని యొక్క మందిరముగా మనము కట్టబడుచూ ఉన్నాము. ఈ విధముగా ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చక్కగా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని వాక్యానుసారముగా జీవించవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.